నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎట్టకేలకు భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, అమెరికన్ వ్యోమగాములు బుచ్ విల్మోర్ సహా పలువురు తిరిగి భూమికి వచ్చేస్తున్నారు. అయితే వీరు ఏ సమయానికి వస్తారనే దానిపై తాజాగా నాసా ఒక కీలక ప్రకటన చేసింది. అంతరిక్షంలో 9 నెలలుగా కొనసాగుతున్న ప్రయాణం చివరి దశకు చేరుకుంది. అమెరికన్ వ్యోమగాములు బుచ్ విల్మోర్, భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ తిరిగి భూమికి రావడానికి సమయం ఆసన్నమైంది. నాసా తాజా ప్రకటన ప్రకారం మార్చి 19 మంగళవారం ఉదయం భారత కాలమానం ప్రకారం 3 గంటల 27 నిమిషాలకు వీరు భూమికి తిరిగి రానున్నారు. ఇక అమెరికా టైం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు వారు భూమిపై ల్యాండ్ కానున్నారు. ఇదిలా ఉంటే సునీత విలియమ్స్ మన భూమిపైకి వచ్చే క్రమంలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరు వ్యోమగాములు 2023 జూన్లో బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లారు. అయితే బోయింగ్ నౌకలో తలెత్తిన ప్రొపల్షన్ సమస్యల కారణంగా వారిని తిరిగి భూమి మీదకు తీసుకురావడం ఆలస్యమైంది. సాధారణంగా వ్యోమగాములు ISSలో 6 నెలలు గడిపితే ఈ జంట మాత్రం దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉండవలసి వచ్చిన పరిస్థితి. ఈ అనుకోని ఆలస్యం కారణంగా వీరి రాకపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నాసా ప్రకటన ప్రకారం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్రాఫ్ట్ వీరిని భూమిపైకి తిరిగి తీసుకురానుంది. ఈ ప్రయాణంలో మరొక అమెరికన్ వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఉన్నారు. ప్రత్యేకించి సునీత విలియమ్స్ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒక సాధారణ మిషన్ కంటే ఆమె ఎక్కువ రోజులు అనగా 9 నెలల పాటు అంతరిక్షంలో గడపాల్సి వచ్చింది. ఊహించిన విధంగా మరింత కాలం అక్కడే ఉండిపోవడం వారికి మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని కలిగించాయి. అంతేకాదు ఈ పొడిగింపు కారణంగా అదనపు దుస్తులు, వ్యక్తిగత సంరక్షణ సామాగ్రిని నాసా వారికి ప్రత్యేకంగా పంపాల్సి వచ్చింది. సాధారణంగా వ్యోమగాములు అంతరిక్షంలో ఉంటే వారి కుటుంబ సభ్యులు కొన్నిసార్లు వారితో వీడియో కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఎన్నో నెలల పాటు భూమికి తిరిగి రాలేకపోవడంతో కుటుంబాల నుంచి దూరంగా ఉండడం పెద్ద సవాల్గా మారింది. అయితే వీరి సహచర వ్యోమగాముల సహకారం, ISSలో అందుబాటులో ఉన్న విభిన్న కార్యక్రమాలు వీరికి కొంత ఊరటను ఇచ్చాయి. సునీత విలియమ్స్, బుచ్లకు బేబీ ఫుట్ అనే సిండ్రోమ్స్తో బాధపడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అంటే ఇంతకాలం గ్రావిటేషన్ హబ్లో వీరు ఉండిపోవడం కారణంగా భూమిపై అందరిలా నడవలేని పరిస్థితి అన్నమాట. కొద్ది రోజుల పాటు సాధారణ నడకను వారు నడవలేరని వైద్య నిపుణులు చెబుతున్నమాట. చిన్నపిల్లలు ఏ విధంగా నడవలేరో అదే రకంగా వీరు కూడా నడవలేరు. అటు తర్వాత తిరిగి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సునీత విలియమ్స్ రికార్డును నెలకొల్పింది. ఈ 9 నెలల మిషన్ ద్వారా సునీత US వ్యోమగామి ఫ్రాంక్ రూబియో 2023లో నెలకొల్పిన 371 రోజుల రికార్డును అందుకోలేకపోయినా ఇది అమెరికా అంతరిక్ష ప్రయాణాలలోనే చాలా ముఖ్యమైన ఒక మిషన్గా నిలిచిపోయింది. అంతేకాదు ISSలో పొడవైన కాలం గడిపిన మరికొన్ని ప్రముఖ వ్యోమగాముల జాబితాలో ఆమె చేరిపోయారు. నాసా ప్రకారం ఫ్లోరిడా తీరంలోని సముద్ర ప్రాంతంలో మార్చి 19న భారత కాలమానం ప్రకారం ఉదయం 3 గంటల 27 నిమిషాలకు వీరి క్యాప్సిల్ నీటిలో దిగుతుంది. అక్కడి నుంచి విమాన మార్గంలో వీరిని నాసా కేంద్రానికి తీసుకువెళ్తారు. ఈ ప్రక్రియను నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మార్చి 18న భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఈ ల్యాండింగ్ సన్నాహాల గురించి నాసా ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించనుంది.